సభాధ్యక్షులు శివాజీ గారికి ఈరోజు మన బీసీ జేఓ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా సోదర సమానులు గౌరవనీయులు కావల నియోజకవర్గానికి కాబోయే శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి వేదిక పైనటువంటి బీసీ సంఘాల నాయకులకు ఈ సమావేశం చేసినటువంటి నా బీసీ సోదరులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. 2019 వరకు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో ఏ పునాదులతో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆనాడు నుంచి తెలుగుదేశం పార్టీకి బలహీనతలు వారు అండా దండా ఉంటూ ఈ తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో అనేక మార్లు అధికారంలోకి వచ్చే దాంట్లో బలహీనతల పాత్ర చాలా కీలకమైందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఒక అవకాశం అని చెప్పి అన్ని వర్గాల ప్రజలను నమ్మించి వాళ్ళని మోసం చేశారు. ఒక్క అవకాశం అనే మాటలకు మన బలహీన ప్రజలు కూడా ఆ రోజు మాటలకు మరచి 2019లో తప్పు చేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఎక్కించారని చెప్పి కూడా మేము మనవి చేసుకుంటున్నా. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ జిల్లాలో కావచ్చు, మన కావల్లో కావచ్చు, బలహీన ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు. మనం ఒక తప్పు చేశాం, ఒక్క అవకాశం అని చెప్పి మనం తప్పు చేశాం, మన సొంత ఇల్లు లాంటి తెలుగుదేశం పార్టీని వదులుకున్నామని చెప్పి పశ్చాత్తాపడుతున్నారు ప్రతి బీసీ వర్గాలు కూడా అని మనం చేసుకుంటున్నా. ఈరోజు 56 కార్పొరేషన్లు ఇచ్చి విధులు లేని కార్పొరేషన్లు అలంకారమైనటువంటి పదవులను బలహీన వర్గాలకు అంతగట్టి మీ సామాజిక వర్గానికి రాజ్యాంగబద్ధ పదవులను సీఎం సలహాదారులను టీటీడీ బోర్డు చైర్మన్లను అనేక ప్రధానమైన పదవులను మీ వర్గాలకు ఇచ్చి కేవలం బీసీల కంటి తుమ్మిదానికి అలంకారమైన పదవులతో మాత్రమే మనకి ఇచ్చారు. కానీ మనకి ఏ రాజ్యాంగ పదవులు కూడా మనకు సంక్రమించలేదని చెప్పి కూడా ఈ సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నా. మా అందరం కూడా ఆలోచించాలి. ఈరోజు ఈ జిల్లాలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, గత 4 సంవత్సరాలు చూస్తే రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు. ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు వచ్చాయా, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చాయా, ఈ రాష్ట్రానికి రాజధాని ఉందా అని చెప్పి కూడా మేము మనవి చేసుకుంటున్నా. గత 5 సంవత్సరాలు చూస్తుంటే ఈ రాష్ట్రంలో 3 రాజధానులు చెప్పి ఆడుతూ కర్నూలు రాజధాని అంటారు, అమరావతి రాజధాని అంటారు, విశాఖపట్నం రాజధాని అంటారు. ఒక్క రాజధాని నిర్మించలేని వ్యక్తులు 3 రాజధానులను నిర్మిస్తారా అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఒక్క విషయం, భారతదేశంలో రాష్ట్రం లేని రాజధాని ఏదన్నా ఉందా అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా మేము మనవి చేసుకుంటున్నా. ఇది రాష్ట్రంలో ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. తెలంగాణకి హైదరాబాద్ రాజధాని, చెన్నైకు తమిళనాడుకు చెన్నై రాజధాని, అలాగే కర్ణాటకకు బెంగళూరు రాజధాని, అలాగే ఉత్తరప్రదేశ్ కు పాట్నా రాజధాని, అలాగే ఒరిస్సాకు భువనేశ్వర్ రాజధాని. ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని లేని అనాథ రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉంది. మన యువకులకు ఉద్యోగాలు కావాలన్నా, మనకు రాజధాని కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో మనకి అలాగే విధంగా డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగి ఈరోజు స్వచ్ఛమైన తక్కువ ధరకు పెట్రోల్ డీజిల్ కావాలంటే పక్క రాష్ట్రం కర్ణాటక పోవాలి. ఈరోజు మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలంటే పక్క రాష్ట్రం కర్ణాటక చెన్నై పోవాలి. ఈరోజు చివరికి స్వచ్ఛమైన మద్యం తాగాలంటే కర్ణాటక రాష్ట్రానికి పోవాలి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో కనీసం ఎటువంటి వసతులు లేవు. 5 సంవత్సరాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పి ఆడపడుతులకు
ఆయన హామీ ఇచ్చి ఈ 4 సంవత్సరాల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం కాకుండా కల్తీ మద్యపాన నిషేధాన్ని కొనసాగిస్తూ మహిళలకు మీరు ఏ మొహం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారని చెప్పి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మరొక ముఖ్యమైన విషయం, కావ్య కృష్ణారెడ్డి గారి నుంచి నాకు దాదాపు గత 2 దశాబ్దాలుగా 20 సంవత్సరాలుగా మా ఇద్దరికి సంబంధాలు ఉన్నాయి. కావ్య కృష్ణారెడ్డి గారు ఎంత మంచి వ్యక్తి అంటే, ఎంతమంది వ్యక్తులున్నా ఎంతమంది పెద్దవారున్నా చంద్రబాబు అని చెప్పి ఆప్యాయంగా పలకరించి కౌగులించుకొని మన బీసీలను ఆదరించే ఉద్దేశమైనటువంటి నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారిని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన కావలికి కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చారంటే ఆయనకి ఒక చింతన నుంచి కష్టపడి ఆర్థికంగా రాజకీయంగా పైకొచ్చిన వ్యక్తి మన బడుగు బహిర్గాల ఒక ఆర్థిక స్థితులు కానీ వారికి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ వారు ఏ విధంగా పైకి తీసుకురావాలన్నటువంటి ఒక రాజకీయ కాన్సెప్ట్ కలిగినటువంటి వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పుకో మేము మనం చేసుకుంటున్నా. ఈ కావలి నియోజకాన్ని కనుక నియోజకవర్గంగా మార్చాలన్నా, కావలి అభివృద్ధి చేయాలన్నా, అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలన్నా ఆ సత్తా ఆ గర్సుల నాయకుడు కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఆయన పట్టుబడితే ఏ విషయం వదిలిపెట్టరు, సాధించే వరకు నిద్రపోయి ఉంటే మహత్తత్వం కలిగినటువంటి మంచి వ్యక్తి మన కావ్య కృష్ణారెడ్డి గారని చెప్పి కూడా మేము మనం చేసుకుంటూ, ముఖ్యంగా కావల్లో మన తీర ప్రాంతంలో అనేక మంది మత్స్యకార సోదరులు ఉన్నారు. యాదవ గౌడ కర్లు ఇతర కార్మికులు కానీ అనేక మంది బలహీనతలు ఈ ప్రాంతంలో ఉన్నారు. మన బలహీనతలకు ఒక అండ దండ ఉన్నారంటే కావ్య కృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తులు మన శాసనసభకి కావాలి నుంచి పంపించాల్సినటువంటి సమయం అవసరం మన బలహీనతల పైన ఉందని తెలుసుకుంటూ, ఆయన ఈ నిజంలో ఎప్పుడు పిలిచినా ఎక్కడికి రమ్మన్నా ఏ టైంలో రమ్మన్నా మేము ఆయన పనిచేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు అందరికీ మనం చేసుకుంటూ ఈ రాష్ట్ర సంక్షేమం కోసం కావల్లో కావ్య కృష్ణారెడ్డి గారు గెలవాలి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీకు అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై బీసీ.